ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్ధం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం மத்தொன்றும் வேண்டா மனமே மதிலரங்கர் கற்றினம் மெய்த்தகஜலினை கீழ் உற்ற திருமாலை பாடும் சீர்தொண்டரடிப்பொழி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సగా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పించుకుంటూ తొండరడిపొడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని మనం సేవిస్తున్నాం. అత్యద్భుతంగా ఆళ్వార్లు పెరియ పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా మనకి చక్కగా ఉగ్గు పట్టినట్టుగా మనందరికీ కూడా వారి అనుభవాన్ని మనందరికీ అనుభవింపచేస్తూ ఉంటే ఆ అనుభవాన్ని మనం ఎంతో భాగ్యంగా మన భాగ్యంగా అత్యంత భోగ్యంగా మనం వాటిని ఆ పాసురాల్ని అనుభవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మజైకన్ర వరై మున్నెందుం మైందనే మధురవారే ఉజైకన్రే పోల నోక్కుం ఉడయవర్ వలయుల్ పట్టు ఉజైకిన్రేర్కు ఎన్నై నోక్కాదొజివదే ఎన్నై ఎన్రే అజైకిన్రేన్ ఆదిమూర్తి అరంగమా నగరులానే అని క్రిందటి పాసురంలో ఆళ్వార్లు పెరుమాళ్ళు తమ వైభవానంతటినీ కూడా తమ కళ్యాణ గుణములన్నిటినీ కూడా ఆళ్వార్లకి పరిపూర్ణంగా కటాక్షిస్తే దర్శింపచేస్తే పెరుమాళ్ళని అలా సేవించి పెరుమాళ్ళ కళ్యాణ గుణం వైభవానంతటినీ కూడా సేవించినటువంటి ఆళ్వార్లు స్వామి ఒక్క కటాక్షం నా మీద కలగజేయకూడదా, ఒక్కసారి ఆ తిరునేత్రములతోటి నన్ను చల్లటి కటాక్షమును నా మీద కృప చేయకూడదా అని ఆళ్వార్లు నోకాదొజివదే ఒక్కసారి కటాక్షించు స్వామి, నీ చూపులు ఒక్కసారి నీ కటాక్షం నా మీద ఒక్కసారి పడితే నేను ఉజ్జీవింపబడతాను, ఒక్కసారి నన్ను కటాక్షించు అని ఆళ్వార్లు ఉన్నాయి ఎన్రే అజెక్కిన్రే, నిన్నే కదా మేము ఆక్రందిస్తున్నాము, నీ విషయంలోనే కదా నిన్నే కదా రక్షించమని కోరుతున్నాము స్వామి, ఓ ఆదిమూర్తి అరంగమా నగరులానే రక్షించు, ఒక్క కటాక్షం మా మీద కలగచేయి అని ఆక్రందిస్తున్నప్పటికీ కూడా వ్యాధిగ్రస్తుడైనటువంటి పిల్లవాడు ఆ వ్యాధి తగ్గి తల్లికి ఆకలి వేస్తోంది అన్నప్పుడు ఆ తల్లి ఎలా అయితే ఆనందంతో కొద్దిసేపు ఈ లోకాన్నే మర్చిపోయి పిల్లవాడికి ఆకలి కలిగింది అనేటటువంటి ఆనందంతో ఈ లోకాన్ని మర్చిపోయి ఆనందాన్ని ఎలా అయితే అనుభవిస్తూ ఉంటుందో అలా రంగనాథుడు కూడా పెరియ పెరుమాళ్ళు కూడా ఆళ్వార్లు నోకాదొజివదే అని ప్రార్థించగానే అని విన్నపం చేయగానే ఆ పెరియ పెరుమాళ్ళు కూడా ఆనందంతో ఉబ్బి తబ్బిపోయి ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి ఇంకా ఆళ్వార్లు అయ్యయ్యో పెరుమాళ్ళు కటాక్షించలేదు అంటే లోపం పెరుమాళ్లలో లేదు, మనలోనే ఏదో లోపం ఉందనుకుంటా. ఎప్పుడూ కూడా పెరుమాళ్ళు కటాక్షించకపోతే లోపం పెరుమాళ్లలో ఎప్పుడూ ఉండదు. పెరుమాళ్ళు ఎప్పుడూ కూడా ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వారు, భక్తుల పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు కాబట్టి ఆయన కటాక్షంలో ఎప్పుడూ కూడా లోటు ఉండదు. మాలోనే ఇంకా లోటు ఉందేమో, నాకు ఇంకా రక్షకులు ఉన్నారని పెరుమాళ్ళు తలుస్తున్నారేమో, నేను వేరే పురుషార్థాన్ని ఏదన్నా అపేక్షిస్తున్నానని పెరుమాళ్ళు అనుకుంటున్నారేమో అని సుస్పష్టంగా పెరుమాళ్ళ ముందు నాకు నువ్వు తప్ప ఇంకొక బంధువులు లేరు, నాకు నీ సేవ తప్ప నేను అపేక్షించేటటువంటి పురుషార్థము నీ చేత నావాణ్ణి అనిపించుకోవడం తప్ప నాకు ఇంకొక పురుషార్థము లేదు అనేటటువంటి విషయాన్ని సుస్పష్టంగా ఈ పాసురంలో మనకి అనుగ్రహిస్తున్నారు. ఆ పాసురం విశేషాలని యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముప్పత్తు వేజాంబాటు తెలివు ఇత్యాది இப்படி கூப்பிடச் செய்தேயும் பெரிய பெருமாள் இறங்கி மாசுச்சஹா ఎన్న కాణామయ్యాలే. ఆళ్వార్లు ఇలా ప్రార్థించినప్పటికీ కూడా ఎలా నోకాదొజివదే, ఓ రంగనాథ ఒక్క కటాక్షమైనా నా మీద నేను
పరమపదం కోరుకోవట్లేదు, నిత్యులు ముక్తులు ఉండేటటువంటి పొందేటటువంటి ఆ నిత్య కైంకర్యము కోరుకోవట్లేదు. నీ కటాక్షం ఒక్కసారి నా మీద నాకేసి చూస్తే చాలు, నీ చల్లని చూపులు నా మీద ఒక్కసారి ప్రవహింపచేస్తే చాలు అని కదా నేను కోరుకుంటున్నాను అని ఆళ్వార్లు ఆక్రందిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శ్రీరంగంలో ఉన్నటువంటి వారందరి మనసులు కూడా కరిగి నీరైపోతున్నాయట. చుట్టూతో ఉన్నటువంటి వారందరూ కూడా అయ్యో ఆళ్వార్లు ఇంతలా ప్రాధేయపడుతున్న రంగనాథుడు నోరు విప్పి కటాక్షించట్లేదేమిటి ఆళ్వార్లని అనేటటువంటి భావనతోటి అక్కడున్నటువంటి సంసారుల యొక్క మనసులు కూడా ఆ సంసారుల యొక్క మనసులు కూడా కరిగి నీరైపోతూ ఉంటే పెరియ పెరుమాళ్ళు ఇరంగి మాసు ఛాయన్న కాణామయ్యాలే. పెరియ పెరుమాళ్ళ యొక్క మనసు కరగకుండా ఉందే. ఎలా ఉండాలి నిజంగా అంటే శ్రీ గజేంద్ర ఆజ్వాన్ ఆ రోజు కుయ్యో అని ప్రార్థించినప్పుడు ఎలా అయితే ఆ పరమపదనాథుడి యొక్క మనసు కరిగిపోయి పరుగున వచ్చి రక్షించాడు, అలా ఉండవలసి ఉండగా పెరియ పెరుమాళ్ళ యొక్క మనసు కరగి మాసు చహా అని వెంటనే వచ్చి ఆళ్వార్లే దుఃఖించకండి, మీరేం కావాలనుకుంటున్నారో అవన్నీ మీకు ప్రసాదిస్తాను అని పెరియ పెరుమాళ్ళు పరుగున రావాల్సి ఉండగా అలా రాకపోయేసరికి ఎన్న కాణామయ్యాలే, అలా రాకపోయేసరికి తమ్మై ఒజియ వేరు ఎనక్కొరు బంధుగళ్ళు ఉండా ఇరుక్కిరారో. ఏమనుకుంటున్నారు? అయ్యో పెరియ పెరుమాళ్ళు ఇంకోలా తలుస్తున్నారేమో, మాకు పెరుమాళ్ళు కాకుండా ఇంకో ఎవరైనా బంధువులు ఉన్నారేమో, వాళ్ళందరూ వచ్చి నన్ను రక్షిస్తారేమో అని పెరియ పెరుమాళ్ళు తలుస్తున్నారేమో అని ఆళ్వార్లు భావిస్తున్నారు. అంటే ఆయన తప్ప రక్షకుడు ఇంకొకరు లేరు అని భావించకుండా నాకు ఇంకా ఎవరైనా బంధువులు ఉన్నారేమో, వారు ఈ దుఃఖాన్ని వారొచ్చి పోగొడతారేమో అని పెరియ పెరుమాళ్ళు తలుస్తున్నారేమో అని ఆళ్వార్లు భావిస్తూ ప్రయోజనాంతర పరనాయ్ బంధకమాగ ఇరుందుళ్ళ పురుషార్థై అపేక్షిక్కిరాన్ ఎంరిరుక్కిరారో. లేకపోతే ఎందుకు రావట్లేదు పెరియ పెరుమాళ్ళు, ఎందుకు మమ్మల్ని కటాక్షించడం లేదు అంటే ఒకటి ఏమని భావిస్తున్నారంటే నాకు వేరే రక్షకులు ఉన్నారేమో అని ఆయన ఉపేక్షిస్తున్నాడేమో. ఆయన వేరే వాళ్ళు వచ్చి ఈయనకి బంధువులు వేరే వాళ్ళు ఉండుంటారు, వాళ్ళు వచ్చి రక్షిస్తారులే అని ఉపేక్షిస్తున్నారేమో అని ఒక యోజన చేస్తున్నారు. లేకపోతే ప్రయోజనాంతర పరనాయ్ ప్రయోజనాంత పరులైనటువంటి సంసారులు బంధకమాగ ఇరుందుళ్ళ పురుషార్థై ఇంకా బంధకాన్ని పెంచేటటువంటి పురుషార్థములు ఏమన్నా అపేక్షిస్తున్నానేమో అని ఆళ్వార్లు అని పెరియ పెరుమాళ్ళు భావిస్తున్నారు. అంటే పెరియ పెరుమాళ్ళని ప్రార్థించడము, స్వామి నాకు ఇంకా ఐశ్వర్యం కావాలి, నాకు ఇంకా కైవల్యం కావాలి అనేటటువంటి బంధకాన్ని కలిగించేటటువంటి పురుషార్థాన్ని నేను కోరుతున్నానేమో అని ఆయన అనుకొని నన్ను కటాక్షించట్లేదేమో అని ఇంకొక యోజన చేస్తున్నారు. நம்முடைய வன்றென்று அங்கீகரிக்கனான் பிழைப்பேனானால் இத்தனையும் செய்யாதே ஆர்த்தத்வனி கேட்டு கண்ணுறங்குவதே அம்மே இவர் திருவுள்ளம் இப்போதே இங்கனே கொடிதாயத்தாகாதே என்று ఇన్నాదాక్కిరార్. ఏమని అపేక్షిస్తున్నారు ఆళ్వార్లు? అసలు ఏమని కోరుకుంటున్నారు? நம்முடையவன் என்று అంగీకరిక్కనాన్ విజయప్పనానాల్. పెరియ పెరుమాళ్ళు ఒక్కసారి ఇతను నావాడు అని పెరుమాళ్ళు గనక భావిస్తే చాలు, మనం ఉజ్జీవింపబడతాము కదా. అలా అదే కదా నేను కోరుకుని ఇతనయం చెయ్యాది, ఆ కొంచెం కూడా చేయట్లేదేమిటి స్వామి ఎప్పుడైతే మనల్ని చూసి వీడు నావాడు అని ఆయన భావిస్తే చాలు మనం ఉజ్జీవింపబడతాం. ఆయనే వచ్చి కటాక్షించక్కర్లేదు, ఆయన చల్లని చూపులు మన మీద పడవక్కర్లేదు. ఆయన మనసులో ఈ జీవుడు నావాడు అనేటటువంటి ఒక్క తలంపు ఆయన మనసులో కలిగితే చాలు కదా, మనం ఉజ్జీవనానికి అదే హేతువు అవుతుంది కదా. అదే కదా నేను కోరుకునేది. అంత చిన్న పనే కదా, అంత చిన్న పురుషార్థమే కదా నేను కోరుకునేది. అది కూడా చేయకుండా ఆర్తధ్వని కేట్టు, ఆర్తుల ధ్వని విని కూడా కన్ను రొంగవదే, కళ్ళు తెరవకుండా అలా నిద్రిస్తున్నాడేమిటి స్వామి? అమ్మే అయ్యో ఇవర్ తిరువుళ్ళం ఇప్పోదు ఇంగనే కొడిదాయత్తాగాదే. పెరుమాళ్ళ యొక్క తిరువుళ్ళం ఇంత కఠినంగా ఎలా మారిపోయింది? ఆయన స్వరూపం ఇది కాదు కదా. ఎప్పుడైనా
ఆయన గురించి రక్షకుల ఆర్తులు ఎవరైనా ఆయన నామాన్ని పిలిస్తే పలికితే చాలు ఆయన హృదయం కరిగిపోయి వెంటనే పరుగున వచ్చి రక్షించేటటువంటి స్వభావం కదా. అలా కాకుండా ఈనాడు రంగనాథుడి యొక్క తిరువుళ్ళం ఇంత కఠినంగా ఎలా మారిపోయింది, అయ్యో ఏమిటిది అని ఆళ్వార్లు ఆక్రందిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? నన్ను రక్షించే వేరొక బంధువులు లేరు స్వామి, ఓ రంగనాథ నువ్వే నాకు సర్వవిధ బంధువువి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నేను అపేక్షించేది వేరొక ప్రయోజన ఆంతర పరులు అపేక్షించేటటువంటి పురుషార్థములు కాదు. నువ్వు నా వాడివి అని నువ్వు అంగీకరించడమే నేను కోరుకునేటటువంటి పురుషార్థము. అంతేకాకుండా అలా కోరుకుంటున్నప్పటికీ అలా నేను నిన్ను శరణాగతి చేస్తున్నప్పటికీ కూడా నీ హృదయం కరగట్లేదేమిటి? ఎందుకు ఇలా కరగట్లేదు? అంత పాషాణంగా ఎలా మారిపోయింది రంగనాథ నా విషయంలో నీ తిరువుళ్ళం అని ఈ పాసురంలో ఆళ్వార్లు పెరియ పెరుమాళ్ళకి ఇంకా సుస్పష్టంగా నేను నాకు అన్నీ సర్వవిధ బంధువు పెరియ పెరుమాళ్ళే. నేను కోరుకునేది ఆయన కటాక్షం, ఆయన గోష్ఠిలో చేరిపోవడం, ఆయన ద్వారా ఆయన మనసులో నేను అతని పెరియ పెరుమాళ్ళకి సంబంధీకుణ్ణి అని ఆయన తలుచుకునేటట్టుగా ఉంటే చాలు అనేటటువంటి విషయాన్ని నేను కోరుకుంటున్నాను అన్న విషయాన్ని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకొని ఒకసారి పాసురాన్ని సేవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. தெளிவிலா கலங்கள் நீர் சூழ் திருவரங்கத்துள்ளோங்கும் ஒளியுளார் தாமே அன்றே தந்தையும் தாயுமாவார் எளியதோர் அருளுமன்றே யந்திரத்து எம்பிரானார் அழியன் நம்பயலன்னார் அம்மாவோ கொடியவாரே. தெளிவிலா கலங்கள் நீர் சூழ் திருவரங்கத்துள்ளோங்கும் ஒளியுளார் தாமே அன்றே தந்தையும் தாயுமாவார் எளியதோர் அருளுமன்றே யந்திரத்து எம்பிரானார் அழியனம் பயலென்னார் అమ్మావో కొడియవారే. ఓ రంగనాథ నీ మనసు చాలా కఠినంగా ఉందయ్యా అని ఈ పాసురంలో చెప్తున్నారు. అయ్యో నీ మనసు నీ తిరువుళ్ళం ఇంత కఠినంగా ఎలా మారిపోయింది అని ఈ పాసురంలో పెరుమాళ్ళని ఇంతలా ప్రార్థిస్తున్నా నీ మనసు కరగడం లేదేంటి స్వామి అని చెప్తున్నారు. తెలివు అంటే స్వచ్ఛంగా ఉండటం, తెలివు ఇలా స్వచ్ఛత లేకుండా ఉండడము. స్వచ్ఛత లేకుండా కలత పడినటువంటి నీరు కలిగినటువంటి కావేరీ జలం తోటి చుట్టబడినటువంటి తిరువరంగత్తుళ్ళోంగుం శ్రీరంగంలో ఓంగుం ప్రకాశించేటట్టుగా ఒళివుళార్ తామే అన్రే గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ శ్రీరంగనాథుడే కదా. ఒళియుళార్ తామే అన్రే ఆ శ్రీరంగనాథుడే కదా, ఆయనే కదా. తందయుం తాయుమావార్ మాకు తల్లి తండ్రి అయి ఉన్నాడు. యంతిరత్తు నా విషయంలో నన్ను మార్చడానికి ఉజ్జీవించడానికి ఏం చేయాలైనా అంటే ఎళియదు ఓర్ అరుళుం అన్రే సామాన్యంగా
చల్లని కటాక్షమే. ఆయన ప్రత్యేకించి ఏమి చేయవలసినటువంటి అవసరం లేదు. ఆయన చూసేటటువంటి ఆ చల్లని కటాక్షం నా మీద ప్రసరింపచేస్తే అదే చాలు. అదే నాకు పెద్ద ఉపకారం చేసినట్టు అవుతుంది. నేను ఉజ్జీవించడానికి, నేను తీర్చిదిద్దబడడానికి కారణం ఏమవ్వాలి అంటే ఎప్పుడూ ఆయన సామాన్యంగా అందరి మీద కటాక్షించేటటువంటి ఆ చల్లని కటాక్షమే కదా నాకు కూడా కావాల్సింది. ఎంపిరానార్, నాకు ఉపకారకుడైనటువంటి అతడే. నంపయల్, మాకు మన కుర్రవాడు, నంపయల్, మన కుర్రవాడు ఇతడు అని ఆయన అనుకుంటే చాలు, ఇతను నా బిడ్డ అని అనుకుంటే చాలు. అళియన్ ఎన్నార్, మన కృపకు పాత్రుడు అని ఒక్క మాట పలికితే చాలు కదా. అలా ఎన్నార్ అని పలకడం లేదే మన కృపకి. అయ్యయ్యో, ఆళ్వార్లు ఇంతగా పరితపిస్తున్నారే, ఆళ్వార్లు మనవారే, మన కృపకి పాత్రలు అవ్వవలసినటువంటి వారే. ఎంపయ్యల్, మా కుర్రవారు, మా బిడ్డరే కదా ఆళ్వార్లు అని పెరుమాళ్ళు ఒక్క మాట పలికినా చాలు కదా మనం ఉజ్జీవింపబడతాము. అలా పలకడం లేదే అమ్మావో కొడియవారే. అయ్యయ్యో, ఆయన తిరువుళ్ళం, ఆయన మనసు, హృదయం ఇంత కఠినంగా ఎలా అయిపోయింది. భక్తుల ఆర్తి వినగానే కరిగి నీరైపోయి దయారూపంలో ప్రవహించి వచ్చి తడిపేయవలసినటువంటి ఆయన హృదయం ఇంత కఠినంగా ఎలా మారిపోయింది నా విషయంలో అని ఆళ్వార్లు ఈ పాసురంలో తమ సంబంధం అంతా కూడా, నాకు సంబంధించేటటువంటి వారందరూ కూడా అదిగో శ్రీరంగంలో గొప్ప తేజస్సుతో వేయించేసి ఉన్న రంగనాథుడే. తందయుం తాయుమావార్, నాకు తల్లి, తండ్రి, సర్వవిధ బంధువులు అన్నీ కూడా ఆ రంగనాథుడే. నేను కోరుకునే నన్ను తీర్చిదిద్దడానికి, నేను ఉజ్జీవించడానికి నాకు కావాల్సినటువంటి పురుషార్థం ఏమిటి అంటే నంపయ్యల్, ఆయన మన కుర్రవాడే అని, మా బిడ్డడే అని భావించి అలియన్ అన్రార్, ఆయన కృపకి పాత్రుడిగా చేసుకోవడమే నేను కోరుకునేటటువంటి గొప్ప పురుషార్థము. దానికి ఆయన శ్రమ పడవలసినటువంటి ఏమైనా అవసరం ఏముందా? ఏమీ లేదు. ఎళిదు ఓర్ అరుళం అన్రే, సామాన్యంగా ఆయన అందరినీ ఎలా అయితే ఒక చల్లని కటాక్షములతోటి కటాక్షిస్తూ ఉంటాడో, చల్లని చూపులతోటి ఎలా అయితే కటాక్షిస్తూ ఉంటాడో, ఆ తిరునేత్రముల నుండి వచ్చేటటువంటి ఆ చల్లటి కటాక్షమే కదా నేను కోరుకునేది. మరొక పురుషార్థం నేను కోరుకోవట్లేదు కదా. అయినప్పటికీ కూడా అమ్మావో కొడియవారే, అయ్యయ్యో ఏమిటి నా విషయంలో రంగనాథుడు ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, ఆయన హృదయం ఇంత కాఠిన్యంగా ఎలా మారిపోయింది అని ఆళ్వార్లు ఈ పాసురంలో భావిస్తున్నారు. తెలివిలా కలంగల్, అద్భుతంగా మనకి చెప్తున్నారు. ఈ ప్రబంధం అంతా కూడా శ్రీరంగము చుట్టూతా ఉండేటటువంటి ఆ అందానంతటి, ప్రకృతి అందానంతటినీ కూడా ఆళ్వార్లు మనకెంతో భోగ్యంగా అనుగ్రహించారు. ప్రకృతి రమణీయత్వాన్ని అంతటినీ కూడా మనకి అనుగ్రహిస్తూనే అందులో ఉండేటటువంటి విశేష అర్థాలని కూడా పెరియవాచాన్ పిళ్ళై ఆళ్వార్ల యొక్క హృదయ భావనల్ని అంతటినీ కూడా సుస్పష్టంగా మనకి తెలియజేసేటట్టుగా మనకి అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? తెలివిలా కలంగల్ నీర్షు స్థిరవరంగతుళ్ళోంగుం, కలత చెంది, ఎప్పుడు కావేరీ నీరు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉండదట, ఎప్పుడు బురదగా ఉంటుంది కావేరీ నదీ జలాలు. అలా కలత పడినటువంటి నీరు కలిగినటువంటి కావేరీ నదితోటి చుట్టబడినటువంటి తిరువరంగం అని చెప్తున్నారు. ఈనాటికి కూడా మనం శ్రీరంగం వెళ్ళి కావేరీ నదిని చూస్తే అక్కడ నీరు గంగలో నీరులాగా, లేకపోతే ఎక్కడైనా కృష్ణలో నీరులాగో ప్రశాంతంగా తెల్లగా స్వచ్ఛంగా ఉండదు. ఎప్పుడూ కూడా బురదతోటి బ్రౌన్ కలర్లోనో లేకపోతే రెడ్ కలర్లోనో నీరు ఎప్పుడూ కూడా కావేరీ నీరు ఉంటుంది. ఎందుకు అంటే దానికి అత్యద్భుతంగా పెరియవాచాన్ పిళ్ళై ఆళ్వార్ల యొక్క మనసుని ఆవిష్కరింపజేస్తున్నారు. ఎందుకు తెలివిలా అని ప్రయోగించారు ఆళ్వార్లు అంటే దానికి పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. ஊத்துமாறி தளி கைக்கு அவகாசமில்லாத படி மேல்மேலும் பெருகு கையாலும் பெரிய பெருமாள் பக்கல వ్యామోహాతిశయత్తాலும் కలక్కం మారాదాయిత్తు. ఎలా ఉంది ఆళ్వార్ల పరిస్థితి అంటే, ఆళ్వార్లు ఏ స్థితిలో ఉన్నారో
వారు చుట్టూ ఆ శ్రీరంగంలో అన్నీ కూడా అదే స్థితిలో ఉన్నాయి. ఆళ్వార్లు ఏ స్థితిలో ఉన్నారో శ్రీరంగంలో ఉన్నటువంటి చేతనములు అచేతనములు కూడా అన్నీ కూడా ఆళ్వార్లు అనుభవిస్తున్నటువంటి స్థితిలోనే ఉన్నాయి. ఆళ్వార్లు ఏ స్థితిలో ఉన్నారు? పెరుమాళ్ళని పొందడం వరకు ముందు అయ్యో నేను పెరుమాళ్ళని పొందలేకపోతున్నాను అనేటటువంటి దుఃఖం. ఎప్పుడైతే పెరుమాళ్ళు తమ వైభవాన్ని అంతటినీ కూడా ఆళ్వార్లకి కటాక్షించి తమకు దగ్గరగా చేర్చుకున్నారో పట్టరానటువంటి సంతోషం కలిగింది ఆళ్వార్లకి. ఆ తర్వాత ఎప్పుడు పెరుమాళ్ళు తమ కోరికను కటాక్షించకుండా పెరుమాళ్ళు ఇంకా ఉపేక్షిస్తున్నారో, ఏమీ మాట్లాడకుండా ఉంటున్నారో, మళ్ళీ ఆళ్వార్లకి దుఃఖం కలుగుతుంది. అయ్యో నన్ను కటాక్షించట్లేదు, పెరుమాళ్ళు నన్ను కటాక్షించట్లేదు అనేటటువంటి దుఃఖం కలుగుతోంది. దుఃఖము, సంతోషము, మళ్ళీ దుఃఖము ఎలా అయితే అవి మారి వస్తున్నాయో ఆళ్వార్లకి, ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి ప్రతి వస్తువు కూడా రంగనాథుడి విషయంలో ఇలాగే ఉంటాయి. ఊత్తుమారి தெளிக்கைக்கு அவகாசமில்லாதபடி மேல்மேலும் பெருகுகையாலும் பெரிய பெருமாள் பக்கல వ్యామోహాతిశయత్తాலும் కలక్కుం మారాదాయత్తు. ఎప్పుడు నదిలో ఉండేటటువంటి నీరు తెల్లగా స్వచ్ఛంగా ఉంటాయి అంటే ఆ నది ప్రవాహం మామూలుగా సామాన్యంగా ఉంటే కనుక ఆ లోపల ఉన్నటువంటి బురదంతా కూడా కిందకు వచ్చేసి నీరంతా కూడా స్వచ్ఛంగా ఉంటుంది. కానీ కావేరీ నదికి ఎలా ఉంటుంది అంటే ఆ లోపల ఉండేటటువంటి బురదంతా కూడా కిందకి రావడానికి అవకాశమే లేదు. ఆ కావేరీ నది ఎప్పుడు కూడా మేల్మేலும் పెరుగయ్యాలం, పరుగున రంగనాథుణ్ణి చేరుకోవాలి అని పరుగున వస్తుంది. కాబట్టి ఆ కావేరీలో ఉండేటటువంటి నదీ జలాలు కింద ఉండేటటువంటి ఆ బురదంతా కూడా పైకి వస్తోంది, ఆ పైన ఉండేటువంటి బురద మళ్ళీ కిందకి వెళ్తోంది, మళ్ళీ అలా లోపల ఉన్నటువంటి మట్టి అంతా కూడా కదులుతూ ఉండడం వల్ల ఆ నీరంతా కూడా కలత చెంది ఉంది. అంతేకాకుండా పెరియ పెరుమాళ్ పక్కల వ్యామోహతిశయత్తాலும் కలక్కుం మారాదాయత్తు. ఆ పెరియ పెరుమాళ్ల పట్ల ఉండేటటువంటి వ్యామోహం వల్ల కావేరీ నదీ జలాలు కలత చెంది ఉన్నాయి. ఆయనకి ఎప్పుడు కైంకర్యం చేద్దామా అని పరుగున వస్తోంది. కాబట్టి ఆ వేగానికి ఆ భూమిలో ఆ నేల మీద ఉండేటటువంటి ఆ బురదంతా కూడా పైకి వస్తుంది, కిందకి వెళుతోంది. అలా ఉంది. మనకి పెరియవాచాన్ పిళ్ళయ్యే క్రిందటి పాసురంలో చెప్తారు, ఎందుకు ఇంత కలత చెంది ఉంటుంది అంటే కావేరీ నదికి పెరియ పెరుమాళ్ళ కైంకర్యం చేస్తున్నాను అనేటటువంటి ఆనందంతో తన లోపల ఉండేటటువంటి మట్టిని తీసి పైకి ఎగరవేసి ఆనందాన్ని ఎలా అయితే మామూలుగా మనుషులు ఎలా అయితే ప్రకటిస్తారో అలా కావేరీ నది కూడా పెరియ పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తున్నాను అనేటటువంటి ఆనందంతో తన లోపల ఉండేటటువంటి మట్టినంతటినీ కూడా పైకి వెదజల్లి ఆ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తోంది. చూడండి, ద్రావిడ దేశ ప్రాంతంలో తమిళ ప్రాంతంలో వాటిల్లో వారికి ఎక్కువ సంతోషం కలిగినా ఎక్కువ దుఃఖం కలిగినా కింద మట్టి తీసి పైకి గాలిలోకి విసిరేసి వారు ఆ ఎమోషన్ని ప్రకటింపచేస్తూ ఉంటారు, భావనని ప్రకటింపచేస్తూ ఉంటారు. అలా ఇక్కడ కావేరీ నది కూడా పెరియ పెరుమాళ్ళ యొక్క కైంకర్యం చేయడానికి సిద్ధపడుతున్నాను అనేటటువంటి ఆనందం ప్రకటింపచేయడం కోసం తన లోపల ఉండేటటువంటి ఆ మట్టిని అంతటినీ కూడా పైకి వెదజల్లుతూ ఆనందాన్ని ప్రకటింపచేస్తుంది. అంతా కూడా పెరియ పెరుమాళ్ళ పట్ల ఉండేటటువంటి ఆనందం వల్ల, వ్యామోహం వల్ల కలిగినటువంటి ఆ కలత అంటున్నారు. ఇవరై పోలే యాయత్తు ఆరుం. ఎలా ఉంది ఆ కలత చెందడం అంటే ఇవరై పోలే యాయత్తు, ఆళ్వార్లు పడుతున్నటువంటి ఆళ్వార్ల స్థితిలాగే ఉంది ఆ కావేరీ నది స్థితి కూడా అంటున్నారు. ప్రాప్తిక్కు మున్బే సోకత్తాలే ఇరుప్పర్ కిట్టినాల్ ప్రేమత్తాలే కలంగి ఇరుప్పర్. ఇలా ప్రాప్తికి ముందు అంటే పొందవలసిన దానికి ముందేమో అయ్యో నేను రంగనాథుడిని పొందలేకపోతున్నానే, సంసారంలోనే ఉండిపోతున్నానే అని ఆ ప్రాప్తి పొందేంతవరకు శోకము, అయ్యో దుఃఖంతో రంగనాథుడిని పొందట్లేదే అని శోకంతో ఉంటారు. కిట్టినాల్ ఆయనకి దగ్గరగా వెళితే ప్రేమత్తాలే కలింగి రూపం, ప్రేమ అధికమైనటువంటి ప్రేమ కలిగి అయ్యో రంగనాథుడిని
పరిపూర్ణంగా సేవించలేకపోతున్నానే, కంటి నుండి నీరు ధారలా కారుతూ ఉంటే ఎదురుగుండా రంగనాథుడిని సేవించలేకపోతున్నానే, మనసు శిథిలమైపోతోంది. ఇవన్నీ ఇలా దుఃఖాన్ని అనుభవించడం దేనివల్ల అంటే అధికమైనటువంటి ప్రేమ వల్ల. అంత గొప్పవాడి దగ్గరికి నేను ఏమీ మంచి గుణములు లేనటువంటి నేను వెళ్తే ఆయనకి కొరత ఏర్పడుతుందేమో అని ఆయనకి దూరంగా వచ్చేసి మళ్ళీ కలత పొందడం. ఇలా ఆళ్వార్లు ఎలా అయితే శోకం ఉంటుంది, వెళ్ళి పెరుమాళ్ళ దగ్గరికి వెళితే కొంచెం ఆనందం కలుగుతుంది, మళ్ళీ ప్రేమ అతిశయించి మళ్ళీ దుఃఖం కలుగుతుంది. ఎలా అయితే ఆ దుఃఖము ఆనందము దుఃఖము అనేటటువంటిది మళ్ళీ మారి 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 ఆ స్థితిలో ఆళ్వార్లో ఎలా అయితే కలుగుతున్నాయో, కావేరీ నదిలో కూడా ఆ జలములు అలాగే ఉన్నాయి అంటున్నారు. ఆరుం கோயிலுக்கு மேற்கு பெரிய பெருமாளை காணுப்புக்குகிறோம் என்னும் హర్షత్తాలే కలక్కం మారాదాయిత్తు. ఆ కావేరీ నది కూడా ఎక్కడో కర్ణాటక దేశంలో ఉద్భవించి శ్రీరంగానికి శ్రీరంగం దగ్గరికి వస్తున్నటువంటి సమయంలో పెరియ పెరుమాళై కాణుపుక్కుకిరోం, అయ్యో ఆహా పెరియ పెరుమాళ్ళని సేవిస్తున్నాను అనేటటువంటి ఆనందంతో, హర్షత్తాలే ఆనందంతో కలత చెంది ఉంటుందట. కోయిలుక్కు కిజక్కు పట్టాల్ పిరందు పోగిర సోకత్తాలే కలంగిపోం. ఎప్పుడైతే ఆ శ్రీరంగాన్ని దాటి దూరంగా వెళ్ళిపోతోందో, అయ్యో కోయిల్కి దూరంగా వెళ్ళిపోతున్నానే, శ్రీరంగానికి దూరంగా వెళ్ళిపోతున్నానే, ఇంకా శ్రీరంగం దాటి ప్రవహిస్తోంది, శ్రీరంగం వరకు వచ్చింది, ఉభయ పాయలుగా చీలిపోయింది, ఒక పాయ ఇటువైపు వెళ్తోంది, ఇంకొక పాయ అటువైపు. ఆ శ్రీరంగం పెరుమాళ్ళను సేవించింది, ఇక పెరుమాళ్ళను సేవించి దాటి సముద్రం దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు అయ్యో శ్రీరంగానికి దూరంగా వెళ్ళిపోతున్నానే అనేటటువంటి శోకంతో కలత చెంది ఆ నీరు ఎప్పుడూ కూడా బురదగా ఉంటాయి, అంటే తెలివిలా స్వచ్ఛంగా లేకుండా కలత చెందే ఉంటాయి. కోయిలెరుకు వజిపో వారిల్ చేతన విభాగం నిల్లైపోలే కాణం కలంగైకు. కోయిల్లో ప్రవేశించేటటువంటి చేతనలకి అచేతనములకి విభాగమిల్లై, వాటిలో తేడా ఏమీ లేకుండా అందరూ కూడా ఇలాగే కలత చెందుతూ ఉంటారు. పరాశర భట్టర్ అనేటటువంటి మహనీయులు పాపం ఎప్పుడూ రంగనాథుడి యొక్క అభిమాన పుత్రులు వారు. ఆ శ్రీరంగంలోనే పుట్టినప్పుడు వారు అవతరించిన దగ్గర నుంచి శ్రీరంగంలోనే వేయించేసి ఉండేటటువంటి వారు. కానీ మధ్యలో ఒక అవధ్యం కలగడం వల్ల శ్రీరంగానికి దూరం అయిపోవలసి వచ్చింది. అక్కడ ఉన్నంతసేపు ఎంతో ఆనందంగా, మరి భూలోక వైకుంఠం కదా, తృతీయ విభూతి కదా, ఆ శ్రీరంగంలో ఉన్నంతసేపు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆ శ్రీరంగాన్ని విడిచిపెట్టి తిరుక్కోట్టియూర్ అనేటటువంటి దివ్య దేశానికి వేయించేసినప్పుడు అక్కడ పేరుకు ఉన్నారే తప్ప రంగనాథుడిని శ్రీరంగాన్ని విడిచి వారు ఉండలేక ఎంతో దుఃఖాన్ని అనుభవించారు. మళ్ళీ వారికి కలిగినటువంటి అవధ్యం తీరిపోయి మళ్ళీ శ్రీరంగానికి మళ్ళీ వారందరూ కూడా శిష్యులతో అందరితో కలిసి సమేతంగా వేయించేస్తూ ఉంటే వారికి ఎంతో ఆనందం కలిగింది. దగ్గరికి వస్తూ ఉంటే వారి మనసంతా కూడా ఆనందంతో నిండిపోయి శ్రీరంగరాజ స్తవం అనేటటువంటి గొప్ప ప్రబంధాన్ని అనుకరిస్తారు. ఆ ప్రబంధంలో రంగనాథుణ్ణి వారు ఎలా సేవించుకున్నారు, శ్రీరంగంలో ఉండేటటువంటి ఆ విశేషాలన్నీ ఏమిటి, రంగనాథుణ్ణి ఎలా సేవించుకున్నారు, ఆ విశేషాలన్నీ కూడా ఎంతో ఆనందంగా మనకి వారి ఆనందం అంతా కూడా ఆ ప్రబంధంలో శ్లోకాలలో మనకి కనిపిస్తుంది. అలా చేతనులకి అచేతనులకి, ఇప్పుడు కావేరీ నదికి ఏమన్నా చైతన్యం ఉందా, దానికి ఏమన్నా జ్ఞానం ఉందా, అదొక నది. కానీ నది కూడా దానికి శోకము ఉంటుంది, హర్షము ఉంటుంది. రంగనాథుడి యొక్క కైంకర్యంలో శ్రీరంగం చేరేటప్పుడు ఆనందంతో కలత చెందుతోంది, శ్రీరంగాన్ని దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు శోకంతో కలత చెందుతోంది. అలా కోయిల్కి వెళ్ళేటటువంటి వారికి చేతన విభాగం ఏమీ లేకుండా అందరూ కూడా కలత చెందినటువంటి వారే. మనం కూడా చూడండి, శ్రీరంగం వెళ్తున్నాము అంటే ఆనందంతో వెళ్తూ అక్కడికి వెళ్తాము, ఒక రోజో 2 రోజుల్లో ఉంటాము, పెరుమాళ్ళని సేవిస్తాము, మనసంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఇక శ్రీరంగాన్ని తిరిగి ఇంటికి వచ్చేసేటప్పుడు ఏదో తెలియని వెలుతిగానే ఉంటుంది మనందరికీ కూడా. అలా చేతన విభాగమే లేకుండా అందరికీ ఈ కలత చెందటం అనేటటువంటిది సహజంగా ఉంటుంది అని చెప్తున్నారు. నీర్ సూజందదనిల్ పెరియ ఎన్నవా
பெரிய என்னவா அறச்சூஜந்தாயே என்று பெரிய பெருமாள் ఎన్నళవిల్ ఇరుక్కుమా పోలేయాయత్తు నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినట్టుగా ఓ స్వామి, నా ఆర్తి ఎలా ఉంది అంటే నమ్మాళ్ళవార్ల యొక్క ఆర్తి, పెరుమాళ్ల పట్ల ఉండేటటువంటి నమ్మాళ్ళవారికి పెరుమాళ్ల పట్ల ఉండేటటువంటి ఆర్తి ఆయన కన్నా గొప్పది అని ఎలా అయితే నమ్మాళ్ళవార్లు చెప్పారో, ఇక్కడ కావేరీ నది కూడా పెరియ పెరుమాళ్ళని అలా చుట్టి ఉంది. ఆ పెరియ పెరుమాళ్ళకి భక్తుల మీద ఎంత ఆర్తి కలిగి ఉంటుందో అంతకన్నా గొప్ప ఆర్తితోటి కావేరీ నది రంగనాథుణ్ణి సేవించాలి అన్నట్టుగా ఆ శ్రీరంగాన్ని అంతటినీ కూడా చుట్టి ఉంది అంటున్నారు. ఆరుం కోయిలే కొళ్ళై కొండు ఇరుక్కుంబడి, అలా కావేరీ నది కూడా శ్రీరంగాన్ని చుట్టుకొని ఉంది అంటున్నారు. దానికి అత్యద్భుతంగా రంగరాజస్తవం అనేటటువంటి స్తోత్రం నుండి పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి ఒక చక్కటి శ్లోకాన్ని మనకు ఉదాహరణగా చెప్తున్నారు. దుగ్ధాబ్ధి జనకో జనన్యహం యం శ్రీరేవ పుత్రీవర శ్రీరంగేశ్వర ఏతదర్హమిహం కిం కుర్యామితి వాకులా చంచచామర చందన మహామాణిక్య ముక్తోత్కరాన కావేరీ లహరీకరై విదధతి పర్యేతి సా సేవ్యతాం అని శ్రీరంగరాజ స్తవంలో కావేరీ నది ఎలా ప్రవహిస్తోంది, శ్రీరంగం చుట్టూతా చుట్టబడి ఉన్నటువంటి ఆ కావేరీ నది ఎలా ఉందో పరాశర భట్టర్ వారు అభివర్ణిస్తున్నారు. ఎలా ఉందట ఆ కావేరీ నది అంటే, ఎన్నో చక్కటి వస్తువులన్నిటినీ కూడా తీసుకొచ్చి పెరియ పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తున్నట్టుగా పరుగు పరుగున వచ్చి ఎన్నో విలువైనటువంటి వస్తువులన్నిటినీ కూడా పెరియ పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తోందట. ఎందుకు ఇలా కైంకర్యం చేస్తోంది? ఇలా అన్ని విలువైనటువంటి ఒక వైభవంగా భోగ్యమైనటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి రంగనాథుడికి ఎందుకు సమర్పిస్తోంది అంటే, దుగ్ధాబ్ధి క్షీరసాగరుడు జనకుడు శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీరంగ నాయకికి క్షీరసాగరము జనకుడు కాబట్టి జనన్య అహంయం ఇక్కడ కావేరీ నది తల్లి అవుతోంది. లక్ష్మీదేవికి తండ్రి ఎవరు అంటే సముద్రుడు. ఆవిడ క్షీర సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి ఆ సముద్రుడు తండ్రి. సముద్రానికి నదులన్నీ కూడా భార్యలు కాబట్టి ఇక్కడ ఈ లోకంలో ఉండేటటువంటి నదులన్నీ కూడా సముద్రుడికి భార్యలు కాబట్టి ఈ శ్రీరంగ క్షేత్రం దగ్గరికి వచ్చేసరికి కావేరీ నది ప్రవహిస్తోంది కాబట్టి ఇక్కడ వేయించేసి ఉండేటటువంటి శ్రీరంగ నాయకికి తల్లి ఎవరు అంటే అహం ఇయం జనన్యహం ఇయం. ఇక్కడ కావేరీ నది ఆ శ్రీరంగ నాయకికి తల్లేమో కావేరీ నది, తండ్రేమో సముద్రుడు తండ్రి, కావేరీ నది తల్లి, శ్రీరేవ పుత్రి. ఆ శ్రీదేవే ఆ శ్రీరంగ నాయకే మా పుత్రి. ఆ శ్రీరంగ నాయకిని వరించినటువంటి శ్రీరంగేశ్వర ఏతదర్హమిహం, ఆయన మాకు చక్కటి అల్లుడు గారు, అందమైనటువంటి అల్లుడు గారు. కిం కుర్యామితి వాకుల, ఆయనకి ఏమి, ఆయన ఇంత గొప్ప వైభవాన్ని మాకు అందించినటువంటి శ్రీరంగనాథుడే మా బిడ్డ అయినటువంటి శ్రీదేవిని వరించి మాకు గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టాడు కదా, మా అల్లుడి గారికి మేమేమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలము, ఆయన వైభవానికి తగ్గట్టుగా మేమేమివ్వగలము అని భావిస్తూ చామర, బాగా గొప్పగా ప్రకాశించేటటువంటి చామరములని, చంద్ర అంటే పచ్చకర్పూరాన్ని, చందన వృక్షాలని, మాణిక్యములని, ముక్తోత్కరాన మంచి ముత్యాలన్నిటినీ కూడా కావేరీ లహరీకరై, కావేరీ నది లహరి అంటే తన అలలు అనేటటువంటి శ్రీహస్తం చేతులతోటి విదధతి పర్యతే సా సేవ్యతాం, ఎప్పుడూ కూడా అవన్నీ తీసుకొచ్చి
అలలనేటటువంటి తమ చేతులతోటి ఈ కైంకర్యములు, ఈ వస్తువులన్నిటినీ కూడా తమ అల్లుడి గారికి సమర్పిస్తూ ఉంటుందట కావేరీ నది. ఎందుకంటే సహజంగా చూడండి, లోకంలో కూడా అల్లుడికి ఎన్నో మర్యాదలు చేస్తూ ఉండాలి. మామూలు అల్లుళ్ళకే ఇంత మర్యాదలు చేస్తుంటే ఆయన అజగియ మనవాళన్, అందమైనటువంటి అల్లుడు, చూడడానికి సౌందర్యంలోనూ అతిశయించినటువంటి వాడు, గుణములలో కూడా అతిశయించినటువంటి అల్లుడు. కాబట్టి ఆ అల్లుడు గారికి ఆయన వైభవానికి తగ్గట్టుగా మేము మర్యాదలు చేయాలి అని ఆ కావేరీ నది అందమైనటువంటి గొప్ప తేజస్సుతో అక్కడెక్కడో ఎక్కడి నుంచో ఉద్భవించి వస్తుంది. కాబట్టి అక్కడ దొరికేటటువంటి చక్కటి చామరాలన్నిటినీ కూడా మోసుకొస్తుందట. అక్కడ దొరికేటటువంటి పచ్చకర్పూరాన్ని అంతటినీ కూడా తీసుకొస్తుందట. కర్ణాటకలో ఆవిర్భవిస్తుందేమో. కర్ణాటక దేశంలో చందన వృక్షాలు ఎంతో భోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఆ వృక్షాలన్నీ కూడా కావేరీ నదిలో పడేటట్టుగా చేసి ఆ చందన వృక్షాలన్నిటినీ కూడా తీసుకొచ్చి శ్రీరంగంలో విడిచిపెడుతుందట. అంతేకాకుండా ఆ కావేరీ నదిలో ఉండేటటువంటి చక్కటి మాణిక్యములు, సముద్రంలో ఉండేటటువంటి ఆ మాణిక్యములన్నిటినీ కూడా తీసుకొచ్చి శ్రీరంగనాథుడికి సమర్పిస్తుందట. ఇంకా మంచి మంచి ముత్యాలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఆ శ్రీరంగనాథుడికి సమర్పిస్తుంది. భయపడుతూ సమర్పిస్తుంది. అమ్మో, ఇవన్నీ సమర్పిస్తున్నాను కానీ మా అల్లుడి గారి యొక్క వైభవానికి ఇవన్నీ తగ్గవా అనేటటువంటి ఒక భావనతోటి తన కెరటములనేటటువంటి శ్రీహస్తములతోటి ఆ రంగనాథుడిని నిత్యం ఇవన్నీ సమర్పిస్తూ సేవిస్తూ ఉంటుంది కావేరీ నది అని అత్యద్భుతంగా మనకి పరాశర భట్టరు వారు అనుగ్రహిస్తారు. అలా ఇక్కడ కావేరీ నది చుట్టబడి ఉంది. రత్నాకరమాన క్షీరాబ్ది తమప్పనార్, రత్నాకరుడైనటువంటి క్షీరసాగరుడు తమప్పనార్ తండ్రిగా, నాన్ ఇవ్విడత్తిల్ జనని, ఇక్కడ శ్రీరంగంలో నేను తల్లిని, సాక్షాత్ లక్ష్మి పెణ్పిళ్ళై, ఎవరికి? సాక్షాత్ లక్ష్మీదేవికి. లక్ష్మీదేవి మా కూతురు, శ్రీరంగ నాయకియే మా కూతురు. మనవాళ పిళ్ళై సర్వలోకోత్తరాన అజగియ మనవాళ పెరుమాళ్. మా అల్లుడు గారు ఎవరో తెలుసా? సర్వలోకోత్తరాన అజగియ మనవాళ పెరుమాళ్. లోకాలన్నిటిలో కూడా గొప్ప వైభవం కలిగినటువంటి అజగియ మనవాళ పెరుమాళ్. చూడండి, ఆ మాట ప్రయోగించేటప్పుడు పెరియ పెరుమాళ్ అని చెప్పడం లేదు, అజగియ మనవాళ్, అందమైనటువంటి అల్లుడు మాకు. ఆయన పేరే అజగియ మనవాళన్, అందమైనటువంటి అల్లుడు గారు అనే పేరు. అలాంటి ఆ పెరుమాళ్ళు మాకు అల్లుడు గారు. ఇతుక్కు సదృశమాగా ఇతుక్కు సదృశమాగా అంగమణి చెయ్యలావదేదో ఎండ్రు విచారెత్తుకొండు. ఆయన వైభవానికి తగినట్టుగా ఏ కైంకర్యం చెయ్యాలి, ఆయనకి ఏ కానుకలు సమర్పించాలి అని ఆలోచిస్తూ వరుగిరా పోలేయాయెత్తు, పరుగున వస్తూ ఆరుం పెరుగు మత్తగజంబోలే పిసుక్కి పిర్కాలెత్తు వరుగిరపడి. ఎలా వస్తుంది అంటే, ఒక మత్తగజం ఎలా అయితే ఆ అంబారీ మీద ఉండేటటువంటి ఒక మత్తగజం ఎలా అయితే నడుచుకుంటూ వస్తుందో, అలా ఈ ఆభరణాలు, ఈ విలువైనటువంటి వస్తువులన్నిటినీ కూడా తీసుకొచ్చి కావేరీ నది పెరియ పెరుమాళ్ళకు సమర్పిస్తోంది. ఆయన మా అల్లుడు గారు కాబట్టి, మంచి అందమైనటువంటి అల్లుడు గారు కాబట్టి, ఆయన వైభవానికి తగినట్టుగా ఇవన్నీ ఆయనకు సమర్పించాలి అని కావేరీ నది ఆ శ్రీరంగాన్ని అంతటినీ కూడా చుట్టబడి ఉంది అనే విశేషాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అలా కావేరీ నది కలత చెందినటువంటి నీరు కలిగినటువంటి కావేరీ నదితోటి చుట్టబడినటువంటి శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఓ స్వామి అంటున్నారు. తిరువరంగత్తుళ్ళోంగుం ఎళియులార్ ఆత్తు పెరుగై నీక్కి తరై కండు உள்புகுவரிதமா போலேயாயித்து பெரிய பெருமாள் தேஜஸை நீக்கி புக்கு அதுக்கு ஆசமான வடிவஜகு காண அரிதாய்க்கும்படி ஆத்து பெருகை நீக்கி తరై కండు ఉల్పుగు అరిదమా పోలేయాయత్తు. ఆళ్వార్లకి పెరిగిపోయేటటువంటి ఆర్తికి తగినట్టుగా పెరియ పెరుమాళ్ళ యొక్క తేజస్సు కూడా పెరిగిపోతూ అతిశయించినటువంటి తేజస్సుతోటి గొప్ప తిరుమేని సౌందర్యంతో సేవ సాయిస్తున్నారు పెరియ పెరుమాళ్ళ. తిరువరంగంలో వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క తేజస్సు మన భక్తులందరి యొక్క ఆర్తి ఎలా అయితే ఉంటుందో, ఆళ్వార్ల యొక్క ఆర్తి ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా పెరియ పెరుమాళ్ళ యొక్క తేజస్సు కూడా ఉంది అంటున్నారు. పరమపదెత్తెల్ ఒళి పగల్ విళక్కుంబడియా ఎత్తు అంధకారెత్తెల్ దీపం పోలే
குறை குறைவளாரான సంసారిகளுக்கு ఉదవ పెత్త పిన్బు ఒళిం ఇరుక్కిరపడి. ఏమిటండి, పరమపదంలో కూడా పెరుమాళ్ళు ఇలాగే తేజస్సుతో ఉంటారు కదా అంటే కాదండి. అక్కడికన్నా కూడా శ్రీరంగంలో పెరియ పెరుమాళ్ళ యొక్క తేజస్సు గొప్పగా ఉంటుంది అంటున్నారు. ఎలా ఉంటుంది అంటే పరమపదంలో వేయించేసి ఉన్నటువంటి ఆ పరమపదనాథుడి యొక్క తేజస్సు, ఆయన యొక్క తేజస్సు పగల్ విళక్కుంబడియాయితు, పగటి పూట వెలిగించినటువంటి దీపంలా ఉంటుంది. అదే శ్రీరంగనాథుడు పెరియ పెరుమాళ్ళ యొక్క తేజస్సు ఎలా ఉంటుంది అంటే అంధకారతిల్ దీపం బోలే, ఒక అంధకారమైనటువంటి ఒక గదిలో దీపం పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దీపం ఒకటే, అక్కడ అన్ని కళ్యాణ గుణములు ఉంటాయి, ఇక్కడ అన్ని కళ్యాణ గుణములు ఉంటాయి. అక్కడ అంతే తేజస్సు ఉంటుంది, ఇక్కడ అంతే తేజస్సు ఉంటుంది. కానీ అక్కడ నిత్య సూర్యులందరూ కూడా ఉండడం వల్ల ఆ నిత్య సూర్యులు ముక్తులు అందరూ కూడా శుద్ధ సత్వ గుణాలు కలిగినటువంటి వారే. అక్కడ వారిని రక్షించడం కోసం వాత్సల్యం అనేటటువంటి గుణము ప్రదర్శించక్కర్లేదు. అక్కడ వారిని కటాక్షించడం కోసం సౌలభ్యం అనేటటువంటి గుణము అవసరం లేదు. అక్కడ ఉండేటటువంటి వారికి సౌశీల్యం అనేటటువంటి గుణము అవసరం లేదు. కేవలం అక్కడ పరత్వం అనేటటువంటి గుణం మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. అన్ని గుణములు ఉన్నప్పటికీ కూడా కేవలం పరత్వం అనేటటువంటిది మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి అదే ఇక్కడ సంసారంలోకి రాగానే మనందరినీ కూడా ఉజ్జీవింపజేయడానికి పెరుమాళ్ళు వాత్సల్యం అనేటటువంటి గుణాన్ని కటాక్షిస్తూ ఉంటారు. సౌలభ్యం అనేటటువంటి గుణాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటారు. సౌశీల్యం అనేటటువంటి గుణాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆ గుణములన్నిటికీ కూడా వస్తువులు అంటే అవన్నీ కూడా వాటన్నిటికీ కూడా పరికరములు అంటే విషయాలు ఉంటాయి. మనందరం కూడా అవన్నీ కావాలని కోరుకుంటాం. కాబట్టి అవన్నీ ఇక్కడ గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి అదే దీపం రెండు చోట్ల ఉన్నప్పటికీ కూడా పరమపదంలో ఉండేటటువంటి దీపము పగల్ విళక్కుంబడియాయితు, పగటి పూట ఆ దీపాన్ని వెలిగిస్తే ఎలా అయితే వెలవెలపోతుందో అలా ఉంటుంది. అదే శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడు ఈ లోకంలో వేయించేసి ఉన్నటువంటి తిరుమేనిగా ఈ లోకంలో వేయించేసి ఉన్నటువంటి ఆ అర్చామూర్తులు అందరూ కూడా అంధకారతిల్ దీపం బోలే, అంధకారం అనేటటువంటి సంసారం అనేటటువంటి అంధకారంలో ఆయన కళ్యాణ గుణములన్నీ కూడా గొప్పగా ప్రకాశించేటటువంటి దీపంలా ఇక్కడ వారందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వారి సంసారులందరికీ కూడా ఆ వెలుగునంతటినీ కూడా పంచుతూ గొప్పగా తేజస్సుతో వెలిగిపోయేటటువంటి స్వామి. ఓంగుం ఒళి నిత్య సూర్యుగల్ నడువు ఇరుక్కుంబోదు ఆదిత్యర్గల్ నడువే ఆదిత్యన్ ఇరుక్కుమా పోలే ఆయిత్తిరుప్పదు. నిత్య సూర్యులు ఆ పరమపదంలో వేయించేసి ఉన్నటువంటి ఆ పరమపదనాథుడు నిత్య సూర్యుల మధ్యలో ఉంటాడు. కాబట్టి ఆ నిత్య సూర్యుల మధ్యలో ఉండేటటువంటి ఆ పరమపదనాథుడు ఎలా ఉంటాడు అంటే ఆదిత్యర్గల్ నడువే ఆదిత్య నిరుక్కుమా పోలే. కొంతమంది సూర్యుల మధ్యలో ఇంకొక సూర్యుడు ఉంటే ఎలా అయితే గొప్పగా ఉండదో అక్కడ నిత్య సూర్యులందరూ కూడా సామ్యాపతి ఉంటుంది. కాబట్టి అంటే పెరుమాళ్ళలాగే ఉంటారు, పెరుమాళ్ళలాగే చతుర్భుజములు ఉంటాయి, పెరుమాళ్ళలాగే కిరీటం ఉంటుంది, పెరుమాళ్ళలాగే ఆభరణాలు ధరించి ఉంటారు, పెరుమాళ్ళలాగే వస్త్రాలు ధరించి ఉంటారు, పెరుమాళ్ళలు ఎంత తేజస్తో ఉంటారు. అక్కడ ఉన్నటువంటి నిత్యులు ముక్తులు అందరూ కూడా అంతే తేజస్తో ఉంటారు. కాబట్టి కేవలం పెరుమాళ్ళకి కొన్ని అసాధారణమైనటువంటి కొన్ని అసాధారణమైన విలక్షణమైనటువంటి ఉంటాయే తప్ప మిగతా స్వరూపాలు ఉంటాయే తప్ప మిగతా అన్నీ కూడా అందరికీ సమానంగా ఉంటాయి. కాబట్టి అక్కడ పెరుమాళ్ళు పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుడు ఆదిత్యర్గల్ నడువే ఆదిత్యన్ ఇరుక్కుమా పోలే ఆయిత్తు. సూర్యుల మధ్యలో ఇంకొక సూర్యుడు ఉంటే ఎలా ఉంటుందో అలా పరమపదనాథుడు ఉంటారు. ఇంగు ஆர்த்தர் மிகவும் உண்டாகையாலே தத்ரக்ஷணம் பண்ண ஒளியும் మిగ నిర్కుమత్తనై. ఇక్కడ సంసారంలో ఆర్తర్ మిగువు ఉండాగై, ఆర్తులు ఎక్కువ మంది ఉండటం చేత సంసారంలో ఆయనని రక్షించమని కోరుకునేటటువంటి వారు ఎక్కువ ఉండడం వల్ల తద్రక్షణం పన్న ఒడియం మిగ నిర్కుమత్తనై. ఆ వారిని అందరినీ కూడా రక్షించడంలో ఆయన
ఆయన తేజస్సు ఇంకా పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది అంటున్నారు. పెరుమాళ్ళకి ఎప్పుడు నిజంగా ఆనందం ఎప్పుడు తేజస్సు పెరిగిపోతుందండి అంటే ఆనందం కలిగినప్పుడు మనకి తేజస్సు పెరుగుతుంది. మనలో కూడా చూడండి, నీరసంగా ఉంటే మన మనసులో ఒంట్లో బాగోలేకపోతే అదంతా ఆ నీరసమంతా కూడా మన ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. మన ముఖం ఎప్పుడు తేజస్సుతోటో లేకపోతే ఫ్రెష్గా ఉంటుంది అంటే మన మనసులో ఆనందం ఉంటే కనుక అప్పుడు మన ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంటుంది. అలా పెరుమాళ్ళకు కూడా ఎప్పుడు ఆయన తిరుముఖ మండలం వెలిగి తేజస్సుతో నిండిపోతుంది అంటే ఆనందం కలిగినప్పుడు. పెరుమాళ్ళకి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే అనేక మందిని రక్షించమన్నప్పుడు. రక్షాపేక్షం ప్రతీక్షతే అన్నట్టుగా ఎవరు రక్షించమని కోరుకుంటారా అప్పుడు ఆయన మనసు ఆనందంతో, రక్షించమని కోరుకుంటే మనసు ఆనందంతో పెరిగిపోయి గొప్ప తేజస్సు కలిగి వారిని రక్షించడంలో ఆయన నిమగ్నం అవుతాడు. అందుకని ఈ సంసారంలో ఆయనని రక్షించమనే వారందరూ కూడా ఎక్కువ మంది ఉంటారు, ఆర్తులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వారిని రక్షించేటప్పుడు ఆయన ఒడి, ఆయన ప్రకాశము ఇంకా 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 పెరిగిపోతుంది అంటారు. ఏ తస్మిన్ అంతరే విష్ణు మహాద్యుతి అని మనకి వాల్మీకి భగవానుడు మనకి రామాయణంలో అనుగ్రహిస్తారు. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ హవిస్సునంతటిని కూడా పుచ్చుకోవడానికి వచ్చినటువంటి ఆ దేవతలందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మతోటి మాట్లాడుతూ ఉంటారు. రావణాసుడు పెట్టేటటువంటి బాధలు తట్టుకోలేకపోతున్నాము, ఇంత కాదు, అతని యొక్క ఆకృత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, ఇంకా తానలేకపోతున్నాము అని అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మతోటి తమ బాధలు చెప్పుకుంటునేటటువంటి సందర్భంలో రావణాసుడిని వధించడానికి ఒక ఉపాయం ఉంది. అతను అందరితోని చావు లేకుండా కోరుకున్నాడే తప్ప ఒక మానవులతోటి చావు లేకుండా కోరుకోలేదు. మీరు ఒక పని చేయండి, మహావిష్ణువుని ప్రార్థించండి, అప్పుడు ఆయన ఈ లోకంలోకి అవతరిస్తారు అని వారు మాటలు చర్చించుకునేటటువంటి సందర్భంలో శ్రీ మహావిష్ణు శ్రీమన్నారాయణుడు అక్కడికి వేంచేసినటువంటి సందర్భంలో ఏ తస్మిన్ అంతరే విష్ణు మహాద్యుతి అని అక్కడ ఒక పదాన్ని ప్రయోగిస్తారు వాల్మీకి మహర్షి. అంటే గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ శ్రీమన్నారాయణుడు అక్కడికి వేయించేశాడు అని చెప్తారు. దాన్ని వ్యాఖ్యానిస్తూ మన పూర్వాచార్యులు చెప్తారు, ఎందుకు ఎప్పుడూ నారాయణుడు గొప్ప తేజస్సుతోనే కదా ఉంటాడు, అయినా ఇక్కడ ప్రత్యేకంగా మహాద్యుతి గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు అని ఎందుకు ఇక్కడ ఒక పదం ప్రయోగించారు వాల్మీకి మహర్షి అంటే, దేవతలు ఇప్పుడు తనని శరణాగతి చేస్తారని, వారిని రక్షించేటటువంటి అవకాశం తనకి కలిగిందని ఆ శ్రీమన్నారాయణుడు మనసులో భావించి ఆనందంతో రక్షించేటటువంటి అవకాశం ఒకటి దొరికింది అనేటటువంటి ఆనందంతో ఆయన గొప్పగా సంతోషించి ఆ సంతోషం అంతా కూడా ఆయన శరీర కాంతిలో కనిపిస్తోంది. అందుకనే గొప్పగా ప్రకాశిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు ఆ క్షణంలో అని చెప్పినట్టుగా ఆ రక్షించేటటువంటి అవకాశం ఎప్పుడు కలిగితే అప్పుడు ఆ పరమాత్మకి ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటే ఆయన ప్రకాశం కూడా గొప్పగా ఉంటుంది. అలా ఈ లోకంలో గొప్ప ప్రకాశం కలిగి ఉంటారు స్వామి. అర్చా తిరుమేనిగా వేయించేసి ఉన్నటువంటి ఈ లోకంలో గొప్పగా ప్రకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ కళ్యాణ గుణములు పరమాత్మలో ఉన్నటువంటి కళ్యాణ గుణములు అన్నీ కూడా ఎక్కడ మనకి బాగా కనిపిస్తాయి అంటే ఉత్తరోత్తర అంటారు. ఆయన పరమపదంలో కన్నా క్షీరాబ్దినాథుడుగా ఆయనలో ఎక్కువ కళ్యాణ గుణములు మనకి తెలుస్తూ ఉంటాయి. పరమపదంలో కేవలం పరత్వం అనేటటువంటి గుణమే కనిపిస్తూ ఉంటుంది. అదే క్షీరాబ్దినాథుడి దగ్గరికి వచ్చేసరికి, పరవాసుదేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆయనలో సృష్టించడం, స్థితి చేయడం, లయం చేయడం అనేటటువంటి ఈ వ్యూహం అంతా కూడా చేస్తూ వ్యూహ వ్యాపారాలన్నీ కూడా పెరుమాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయనలో ఈ షడ్ గుణములు అంటే జ్ఞాన, భక్తి, బలము, వీర్య, తేజస్సు అనేటటువంటి 6 గుణములన్నీ కూడా పెరుమాళ్లలో మనకి అక్కడ ఎక్కువ బాగా ప్రకాశిస్తూ ఉంటాయి. అంతకన్నా కిందకి పెరుమాళ్ళు రామచంద్రుడిగా, కృష్ణుడిగా ఈ లోకంలోకి అవతరించినప్పుడు
ఆయనలో ఉండేటటువంటి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క కళ్యాణ గుణం చక్కగా పెరుమాళ్ళు వాటిని ప్రకాశింపచేస్తూ ఉంటారు. అంతకన్నా గొప్పగా మనకి అంతర్యామిగా పరమాత్మ లోపలే ఉండి అన్ని కళ్యాణ గుణములతోటి ఉన్నప్పటికీ కూడా మనం తెలుసుకోలేకపోయినా అంతర్యామిగా పెరుమాళ్ళు ఇంకా వైభవంగా వేయించేసి ఉంటారు. అంతకన్నా గొప్పగా చివరగా అయినటువంటి అర్చావతారంలో అనేక కళ్యాణ గుణములన్నీ కూడా కనిపిస్తుంటాయి. అర్చక పరాధీనుడిగా ఉండి సౌలభ్యాన్ని, కంటికి సౌశీల్యాన్ని, కంటికి కనిపించేటట్టుగా ఉండేటట్టుగా, కంటికి కనిపించినటువంటి తత్వము కంటికి మన చర్మచక్షువులకి కనిపించేటటువంటి విధంగా వేయించేసి ఉండడం వల్ల సౌలభ్యము, మనం ఎన్ని తప్పులు చేసినా మనని దగ్గరికి ఆదరించి ఆయన తిరువడిని మన మీద ధరింపచేసేటప్పుడు వాత్సల్యము, ఆయనే రక్షకుడు అని ఆయనని సేవిస్తే తెలిసేటటువంటి గొప్ప స్వామిత్వము అనేటటువంటి కళ్యాణ గుణములు అన్నీ కూడా దివ్య దేశాలలో ఉండేటటువంటి పెరుమాళ్ళుగా వేయించేసి ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళని సేవిస్తే మనకి తెలుస్తుంది. కాబట్టి ఉత్తరోత్తర పెరుమాళ్ళ పరమపదనాథుడి కన్నా క్షీరాబ్దినాథుడిలో ఎక్కువ తేజస్సు ఉంటుంది. ఆయన కన్నా విభావతారాలలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళలో ఇంకా ఎక్కువ తేజస్సు ఉంటుంది. అంతకన్నా అంతర్యామిత్వంలో ఎక్కువ, అంతకన్నా అర్చా తిరుమేనిలో గొప్ప తేజస్సు అంటే అనేక కళ్యాణ గుణములు ప్రకాశింపబడుతూ ఉంటాయి. అలా పెరుమాళ్ళు ఇక్కడ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు గొప్ప కళ్యాణ గుణములతోటి విరాజిల్లుతూ గొప్ప తేజస్సు కలిగినటువంటి వారు. ఇంతమందిని సంసారంలో ఉన్నటువంటి ఇంతమందిని రక్షించడానికి అవకాశం కలిగింది కాబట్టి ఆ ఆనందంతో గొప్పగా ప్రకాశిస్తున్నారు అంటున్నారు. ஒளியுளார் தாமே அன்றே தந்தையும் தாயுமாவார் அவதாரணத்தாலே மாதா பிதா என்று துடங்கி நாராயணஹா என்கிற பொதுவிலன்று விபாவஸ்தை என்கிற விசேஷங்களிலும் அன்று இனி எனக்கு தந்தையும் தாயுமாவார் பெரிய பெருமாளே என்கிறார். ఒళియుళార్ తామే అన్రే, ఆ ఏవకారము ఏం తెలియచేస్తుంది? అవధారణత్తాలే, ఆ అవధారణ ఏం తెలియచేస్తుంది అంటే మాకు మాతా పిత సర్వవిధ బంధువులన్నీ కూడా నారాయణుడే, ఆ స్వామే అని ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విధంగా మాకు తల్లి తండ్రి రెండూ కూడా నారాయణుడు అనట్లేదు. ఇక్కడ ఉపనిషత్తులు నారాయణుడే అని చెప్తున్నప్పటికీ కూడా ఆళ్వార్లు నారాయణ ఎన్గిర పోదు వీళ్ళందరూ నారాయణుడు, పరాత్పరుడు అని చెప్పకుండా వ్యూహావస్థై విభావావస్థై ఎన్గుర విశేషంగళిలు అన్రు. పోని పరవాసుదేవుడా లేకపోతే విభావతారాలో వచ్చినటువంటి రాముడు కృష్ణుడా? కాదు, వీరెవ్వరూ కాదు. ఎనక్కు తందయం తాయుమావార్ పెరియ పెరుమాళ్ళే ఎన్గిరార్. మాకు తల్లి తండ్రి అన్ని సకల విధ బంధువులు అన్నీ కూడా ఇదిగో ఈ పెరియ పెరుమాళ్ళే అని తొండరడెప్పొడి ఆళ్వార్లు చెప్తున్నారు. ఎంత భోగ్యమైనటువంటి విషయం అంటే ఒక్కొక్క ఆళ్వార్లు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఈ తొండరడెప్పొడి ఆళ్వార్లకు ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటంటే రంగనాథుణ్ణి తప్ప మరొక దైవాన్ని తలచినటువంటి వారు కాదు. అది పరవాసుదేవుణ్ణి తలవలేదు, పరమపదనాథుణ్ణి తలవలేదు, రాముణ్ణి తలవలేదు, కണ്ണన్ని తలవలేదు, ఎవరిని తలవలేదు. కేవలం పెరియ పెరుమాళ్ళనే సేవించినటువంటి గొప్ప మహనీయులు. మనకి తిరుప్పాణాళ్వార్లు పెరుమాళ్ళని రంగనాథుణ్ణి చూసినటువంటి ఈ నేత్రములతోటి ఇంకా మరే వేటిని నేను చూడను అని ఆయన గొప్ప అధ్యవసానాన్ని మనందరికీ కూడా తెలియచేస్తే, ఇక్కడ తొండరడెప్పటి ఆళ్వార్లు నాకు తల్లి తండ్రి అన్ని సకల విధ బంధువులన్నీ కూడా పెరియ పెరుమాళ్ళే. ఆ పరమపదంలో ఉండేటటువంటి పరవాసుదేవుడు కాదు, క్షీరాబ్దినాథుడు కాదు, రామచంద్రుడు కాదు, కണ്ണనెంబెరుమాను కాదు, కేవలం పెరియ పెరుమాళ్ళు మాత్రమే అంటున్నారు. తమ్మై వజియ వ్యక్తనంతరెత్తలయం ஒரு బంధముండెన్రు ఆరిరుక్కిరారో సర్వేషామేవలోకానాం ఇత్యాది. ఆయనని విడిచిపెట్టి ఇంకేమన్నా ఒక బంధం ఉందా అని అనుకుంటున్నావేమో స్వామి, నువ్వు కాకుండా నాకు ఇంకొక బంధుత్వం ఏమన్నా ఉంది, ఎవరితో అయినా బంధుత్వం ఉందా అని అనుకుంటున్నావేమో. కాదు, తామే అన్రే తందయం తాయుమావార్, నువ్వు తప్ప నాకు వేరొక బంధువులు లేరు. నువ్వు పొరపాటున
ఆళ్వార్లకి ఇంకొకళ్ళు ఉన్నారు, ఇంకొక బంధువులు ఉన్నారు, వీరు ఆళ్వార్లు ఇంత దుఃఖపడుతూ ఉంటే ఆ బంధువులు వచ్చి రక్షిస్తారు అనుకుంటున్నావేమో. అలా నాకు ఎవ్వరూ లేరు. నువ్వే రక్షకుడివి, నువ్వే నాకు తల్లివి, నువ్వే నాకు తండ్రివి, నువ్వే నాకు సర్వవిధ బంధువువి. సర్వేషామేవ లోకానాం మాధవ, మాధవుడే ఈ లోకంలో ఉండేటటువంటి అన్ని బాంధవ్యములు నాకు మాధవుడే అని భారతంలో చెప్పినట్టుగా నువ్వే నాకు తల్లివి, తండ్రివి, సకల విధ బంధువువి అని ఆళ్వార్లు ఇక్కడ చెప్తున్నారు. తందయం తాయుమావారని చెప్పడం ద్వారా తల్లి తండ్రి మాకు పెరియ పెరుమాళ్ళే అని చెప్పడం ద్వారా హితము ప్రియము రెండూ కలగచేసేటటువంటి వారు పెరియ పెరుమాళ్ళే. మనకి కావాల్సింది ఏమిటి? హితము కలగజేయటం, ప్రియం కలగజేయటం. తల్లి పిల్లవాడు పాడైపోతున్నప్పటికీ కూడా పిల్లవాడికి పాపం ఎప్పుడూ కూడా కాఠిన్యంగా ప్రవర్తించదు. వాడిని సరిచేయడం కోసం ఒక దెబ్బ వేయాలన్నా కూడా ఆ తల్లి ఎప్పుడూ ప్రియాన్నే కలగచేసేదే కాబట్టి ఒక దెబ్బ కూడా వేయకుండా ఏవో మంచి మాటలు చెప్తూ ప్రియంగానే చెప్తూ ఎప్పుడు ప్రియాన్నే కలగజేస్తుంది. తండ్రి పిల్లవాడు పాడైపోకూడదు అని ఒక దెబ్బ వేయడానికైనా సిద్ధపడి ఎప్పుడూ కూడా హితాన్ని కలగజేస్తారు. అలా మా విషయంలో ప్రియాన్ని కలగజేసేది, హితాన్ని కలగజేసేది ఆ పెరియ పెరుమాళ్ళే అని ఆళ్వార్లు ఇక్కడ ఈ విషయంలో అనుగ్రహిస్తున్నారు. మిగతా విశేషాలు రేపటి రోజున ఏదో అవకాశంగా మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.